1963లో విడుదలైన శ్రీకృష్ణ అర్జున యుద్ధం చిత్రం తరువాత దాదాపుగా 14 సంవత్సరాలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించలేదు. ఎన్టీఆర్ వద్ద చాలా సంవత్సరాలుగా చాణుక్య చంద్రగుప్త సినిమా స్క్రిప్ట్ ఉంది. ఆయన ఉదారంగా రెండింటిలో ఏదో ఒక పాత్రను ఎంచుకోమని ఏఎన్ఆర్ ను అడగగా ఆయన చాణుక్య పాత్రను ఎంపిక చేసుకున్నారు. చాణుక్య పాత్ర అంటే ఇష్టం పెంచుకున్న ఎన్టీఆర్ చాలా కాలంగా ఆ పాత్ర పోషించాలని తపనతో ఉన్నారు. కానీ ఆయన ఆ పాత్రను వదులుకున్నారు. సినిమా ముహూర్తం సందర్భంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, సినిమాలో చాణుక్య పాత్ర కీలకమైనది. ఈ సినిమాలో నాకంటే బ్రదర్ కే ఎక్కువ పేరు రావాలని చాణుక్య పాత్రను ఆయనను వేయమని కోరాను. ఇప్పుడు దర్శకుడుగా నా బాధ్యత మరింత పెరిగింది. బ్రదర్ ఏఎన్ఆర్ దేవదాస్ గా నటించి గొప్ప కీర్తిని సాధించారు. ఇప్పుడు చాణుక్య పాత్ర ద్వారా ఆయనకు మరింత పేరు ప్రఖ్యాతులు రావాలన్నది నా కోరిక. అందుకు దర్శకునిగా నా వంతు కృషి చేస్తాను అని చెప్పారు. చాణుక్య చంద్రగుప్తలో అలెగ్జాండర్ పాత్ర శివాజీ గణేశన్ పోషించారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చంద్రగుప్తునిగా, ఎన్టీఆర్ చాణుక్యునిగా నటించాలని ఉవ్విళ్ళూరారు. భారీ బడ్జెట్ చిత్రంగా తానే దర్శకత్వం కూడా చేయాలి అనుకున్నారు. ఆ బడ్జెట్ లెక్కలు చూసి జడుసుకుని ఎన్టీఆర్ బాలకృష్ణను తప్పించి సినిమాను ఏఎన్ఆర్ తో రూపొందించారు. 1977 ఆగస్టు 25వ తేదీన విడుదలైన ఆ సినిమా ఆర్థికంగా పెద్ద విజయం సాధించలేదు. నటీనటుల ఎంపిక తప్పిదం కారణంగా సినిమా పరాజయం పొందింది అని ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ అన్నారు. 1978లో ఎన్టీఆర్ దర్శక నిర్మాతగా శ్రీరామ పట్టాభిషేకం వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ రామ రావణ పాత్రలను పోషించారు. 1961లో సీతారామ కళ్యాణం తీస్తున్నప్పుడు ఆ సినిమాకు సహ నిర్మాత సోదరుడు త్రివిక్రమరావు రాముడిగా కూడా నటించమని ఆయనపై ఒత్తిడి పెట్టినా ఎన్టీఆర్ అంగీకరించలేదు. అప్పట్లో తనకంటే వయసులో చిన్నవాణ్ణి రాముడి పాత్రలో చూడాలనుకుని 20 ఏళ్ల అందగాడు హరినాథ్ ను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు. కానీ దాదాపు 2 దశాబ్దాల తరువాత శ్రీరామ పట్టాభిషేకం సినిమా తీసే నాటికి రామునిగా తనను తప్ప ప్రేక్షకులు ఇంకొక నటుణ్ణి హర్షించరన్న దశకు చేరుకున్నారు ఎన్టీఆర్. 1978లో విడుదలైన ఆ సినిమా విజయం సాధించలేదు. 1979 మే 9న ఎన్టీఆర్ దర్శకత్వంలో సలీం అక్బర్ అనార్కలి వచ్చింది. ఆయన అక్బర్ గా నటించగా బాలకృష్ణ సలీం పాత్ర పోషించాడు. సి రామచంద్ర సంగీత దర్శకుడు కావడం, మహమ్మద్ రఫీ పాటలు పాడడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ ఈ సినిమా ప్రేక్షకాదరణ నోచుకోలేదు. 1979 మే 29న ఎన్టీఆర్ దర్శకత్వం వహించడంతో పాటు శ్రీకృష్ణ, అర్జున, బృహన్నల, సుయోధన, కీచక పాత్రలను పోషించిన శ్రీమద్ విరాట పర్వం విడుదలైంది. ఇది 100 రోజులు ఆడినా ఆర్థికంగా విజయం సాధించలేదు. 1979 సెప్టెంబర్ 28వ తేదీన జయసుధ, జయప్రద కథానాయకులుగా ఆయన దర్శకత్వంలో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం విడుదలైంది. ఇది కూడా 100 రోజులు ఆడినా ఆర్థికంగా విజయం సాధించలేదు. 1981లో ఎన్టీఆర్ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా ఆయన రాజకీయ జీవితానికి ఒక రూపాన్నివ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా సుదీర్ఘమైన ఉపోద్ఘాతంతో మొదలవుతుంది. అందులో బుద్ధుడు, ఆది శంకరాచార్య, రామానుజుడు, వేమనల బోధనలు స్థూలంగా తెలుపుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అదే కోవకు చెందిన మహనీయుడిగా పరిచయం అవుతారు. ఈ పాత్ర అన్నింటినీ ఎన్టీఆర్ పోషించారు. ఈ వరుసలోనే మొదటి 3 పాత్రలు తెరపై కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాయి. వేమన తెలుగువాడు, వేమన పద్యాలు, ఆయన ప్రబోధాలు తెలుగు నేలపై పండిత పామరులందరికీ బాగా తెలిసినవి కనుక ఆ కథను మాత్రం 15 నిమిషాల పాటు చూపించారు. ఆ తరువాతే కాలజ్ఞానవేత్త అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి కథ మొదలవుతుంది. వీరబ్రహ్మేంద్రులను సంఘ సంస్కర్తగాను, భవిష్యత్తును దర్శించిన కాలజ్ఞానవేత్తగాను ఎన్టీఆర్ తీర్చిదిద్దారు. నటులు రాజ్యాలు పాలిస్తారని ఆయన చెప్పిన జోస్యాల్లో ఒకటి. ఆ తత్వాన్ని స్వామి పాడుతుండగా సినిమాలో ఎంజీఆర్, రొనాల్డ్ రీగన్ బొమ్మలు చూపించారు. ఆ వరుసలో తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రవేశించబోతున్నారన్న సూచన ఏదీ లేదు. ఎన్టీఆర్ వేమనగా కనిపించే భాగంలో ఓ సన్నివేశం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వదిన ముక్కు పొడుకను వేశ్యకు ఇవ్వాలని వేమన కోరుకుంటాడు. అప్పుడు ఆమె వివస్త్రై ముందుకు వంగి కాలు 2 ఎడంగా జూపి వేమనను ముక్కు పొడుకను తీసుకోమంటుంది. ఆమెను అలా చూసిన వేమన విరక్తితో యోగిగా మారిపోతాడు. సెన్సార్ బోర్డు ఆ సన్నివేశానికి అభ్యంతరం చెప్పి పూర్తిగా తొలగించమంది. కానీ ఆ సన్నివేశం వేమన జీవితంలో అతి కీలకమైనది. దానిలో ఏమాత్రం అసభ్యత లేదని ఎన్టీఆర్ భావించారు. అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన తత్వాల నేపథ్యంలో చూపించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ క్లిప్పింగులను కూడా తొలగించాలని సెన్సార్ బోర్డు సూచించింది. దాంతో పాటు మొత్తం 9 కత్తిరింపులు సెన్సార్ బోర్డు ప్రతిపాదించింది. ఎన్టీఆర్ వాటికి అంగీకరించలేదు. సెన్సార్ బోర్డు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఎన్టీఆర్ ను కలతపెట్టింది.
ప్రతిపాదించిన కట్స్ కు కారణాలు చెప్పలేదు. నిర్మాతగా భావ ప్రకటన స్వేచ్ఛ తన ప్రాథమిక హక్కని సెన్సార్ బోర్డు నిర్ణయం కాలరాస్తుందని ఎన్టీఆర్ కోర్టులో కేసు వేశారు. కోర్టులో ఆయన గెలుపొందారు. కానీ న్యాయ పోరాటం ఒక కొలిక్కి రావడానికి 3 ఏళ్లు పట్టింది. 100కు పైగా ప్రింట్లతో 1984లో సినిమా విడుదలయ్యింది. యాదృచ్ఛికంగా అదే సమయానికి ఇందిరాగాంధీ హత్య తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ రాజకీయ ప్రచారానికి ఈ సినిమా పనికి వచ్చింది. సినిమాను సొంతంగా పంపిణీ చేద్దాం అనుకున్నారు ఎన్టీఆర్. కానీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో 50% హక్కులను 2.5 కోట్ల రూపాయలకు అమ్మారు. సినిమా ఆర్థికంగా భారీ విజయం సాధించింది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. 1983లో ఆయన చండశాసనుడు సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో ఆయన 2 పాత్రలు ధరించారు. చండశాసనుడు సినిమా షూటింగ్ చివరి రోజు హైదరాబాద్ కు సమీపంలో ఉన్న గ్రామంలో ఎన్టీఆర్ ఎడ్ల బండ్లపై విలన్ వెంటాడే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. రావు గోపాలరావు విలన పాత్ర పోషిస్తున్నారు. ఆ సన్నివేశం కోసం గుంటూరు నుంచి 2 ఒంగోలు జాతి గిత్తలను తీసుకువచ్చారు. ఎన్టీఆర్ బండెక్కి ఒక చేత్తో పగ్గాలు పట్టుకున్నారు. ఇంకో చేత్తో చెర్నికోలు పట్టుకున్నారు. తరువాత ఆయన చెర్నికోలుతో ఎడ్లను అదిలించాడు. ఎడ్లు పరిగెత్తడం మొదలెట్టాయి. వాటి ముందు విలన్ రావు గోపాలరావు పరిగెత్తుతున్నారు. మధ్యాహ్నం వేళకు కొన్ని షాట్లు చిత్రీకరించారు. చివరి షాట్ చిత్రీకరణ ప్రారంభించారు. బండి 100 గజాల దూరం పరిగెత్తుతుందో లేదో చక్రంలో చెర్నకోలు ఇరుక్కుంది. ఒక చక్రం పెళ్ళుమని విరిగిపోయింది. బండి పట్టు తప్పి ఓ రాయిపై ఎక్కింది. ఎన్టీఆర్ బండిలో నుంచి కింద పడ్డారు. చక్రం ఆయనపై నుంచి దొర్లుకుంటూ వెళ్ళింది. ఒక్క క్షణం ఆయన స్పృహ కోల్పోయారు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. యూనిట్ సభ్యులంతా ఎన్టీఆర్ వద్దకు పరిగెత్తుకెళ్లి ఆయన లేవనెత్తడానికి ప్రయత్నించారు. ఆయన స్పృహలోకి వచ్చి ఎవరి సాయము లేకుండానే పైకి లేచారు. ఏం జరిగింది అని అడిగారు. రావు గోపాలరావు జరిగినదంతా వివరంగా చెప్పి, అన్నగారు మీకేమైనా జరిగితే ముందు నా గుండె కొట్టుకోవడం ఆగిపోయేది అన్నారు. అందుకు ఎన్టీఆర్ చెప్పిన జవాబు గుర్తుంచుకోదగినది. మేం అంత తేలికగా చనిపోం బ్రదర్. దేవుడు మా కోసం నిర్ణయించిన లక్ష్యాలని పూర్తి చేసేంత వరకు మాకొచ్చిన భయం ఏమీ లేదు. మనం షూటింగ్ కొనసాగిద్దాం అని చెప్పి మళ్ళీ షూటింగ్ కు సిద్ధమయ్యారు ఆ మొండు మనిషి. అందరూ ఆయన వంక ఆశ్చర్యంగా చూశారు. ఎన్టీఆర్ అప్పటికే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మొత్తం మీద ఎన్టీఆర్ 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ సత్యాన్ని కూడా ఆయన ఖాతాలో వేస్తే 17 చిత్రాలు అవుతాయి. వీటిలో కొన్ని సినిమాలు నిత్య నూతనంగా విరాజిల్లుతూ తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉంటాయి.